నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ట్రంప్ చివరికి దావోస్లో కూడా అభాస్ పాలయ్యాడు. ఈ ఫెసిలిటీ దావోస్లో ఆయన ఒక్కరికి మాత్రమే ఉంది. తన మిత్ర దేశాలు అనుకున్న వాళ్ళందరూ ఆయన వచ్చే లోపల ఆయన్ని దులిపారేసి క్లిప్పులు పెట్టి మరీ ఉతికేశారు. ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన క్లెయిమ్స్ చూస్తుంటే నవ్వొచ్చింది. అక్కడ కూడా భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపాననే విషయం గుర్తు చేసుకుంటూ ప్రపంచ శాంతి కోసం దాన్ని అడ్వకేట్ చేసి ఒక టార్చ్ బేరర్గా తాను నిలిచిన సందర్భాన్ని ఆయన పదే పదే తన గొప్పని చెప్పుకున్నారు. అవతలకి అంతకు 2 రోజుల ముందర ఒక రోజు ముందు యూరోపియన్ ప్రెసిడెంట్ ఆవిడ మాట్లాడింది, మేము భారతదేశంతో ట్రేడ్ డీల్ పెట్టుకోబోతున్నాం, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. అండ్ యూరోపియన్ కమిషన్ చైర్మన్ కూడా, కౌన్సిల్ చైర్మన్ కూడా అదే మాట చెప్పారు. వాళ్ళు మనకు అతిథులు రేపు రిపబ్లిక్ డే. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అయితే మామూలుగా అడ్డు తిరగల, ఎన్నాళ్ళు ఇక ఆటలు సాగనేవారు. బెల్జియం ప్రెసిడెంట్ కొంత కవితాత్మకంగా మాట్లాడాడు, మనల్ని బానిసల నుంచి మహాబానిసల దాకా చేసావు, నీ సంగతి తేలుస్తా ఉన్నాడు. ఒక్కసారిగా ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తర్వాత కూడా ఆయన తన నమ్మిన సిద్ధాంతం ఒకటి ఉంది, ట్రంప్ న్యూ వరల్డ్ ఆర్డర్ అట. అసలు ఆ ఆర్డర్ ఏంటి, దాని కథ ఏంటి, కమామిషి ఏంటి, ఇవన్నీ చెప్పడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కోజెట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. మీకు ఇప్పటిదాకా చెప్పింది ఒక చందమామ కథలాగా అనిపించవచ్చు, బట్ జరిగింది అదే. ఏడాది పాటు జరుగుతూ వస్తున్న సంఘటనలు, ఇప్పటికీ జరుగుతున్న సంఘటనలు కూడా అవే. ఏమంటారు? దావోస్లో ఇచ్చిన స్పీచ్ యాక్చువల్లీ ఒక అమెరికన్ ఎలక్షన్లో ఇవ్వాల్సిన స్పీచ్ అన్నమాట. ఎందుకంటే ఆయన చాలా మట్టుకు ఆయన లోకల్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు. యూఎస్లో ఏం జరుగుతుంది, యూఎస్ ఎకానమీ చాలా బాగుంది, యూఎస్లో ఇన్ఫ్లేషన్ పడిపోయింది, యూఎస్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువైతుంది. ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్ సర్వే కూడా అది చెప్తున్నా అంటే 75% మంది అమెరికన్స్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇన్ఫ్లేషన్ కరెక్ట్గా హ్యాండిల్ చేయట్లేదని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. ఇంకోటి ఆయన ఏమన్నారంటే, నేను హోమ్లో చాలా పాపులర్ ఉన్నాను, నేను అన్నిటికంటే ఇప్పుడు దాకా ఏ ప్రెసిడెంట్కి ఇంత పాపులారిటీ లేదన్నారు. 57% మంది ప్రెసిడెంట్ ట్రంప్ని అప్రూవల్ రేటింగ్స్లో నెగిటివ్గా తీసుకొచ్చారు. అక్కడ కూడా ఆయన పడిపోయారు. బేసిక్లీ ఏం జరిగిందంటే, అమెరికాలో లోకల్ ఇష్యూస్ ఇప్పుడు డామినేట్ అవుతున్నాయి. దాన్ని మార్చడానికి బహుశా ఈయన గ్రీన్లాండ్స్ తీసుకొచ్చారు ఉండొచ్చు, అదే అందరు అంటున్నారు. ఎందుకంటే ఆయన యాక్సెప్ట్ చేయని మాటలు చాలా ఉన్నాయి దీంట్లో. ఒకటి, నేను టారిఫ్ పెట్టాను మేమే గడిచామంటున్నారు. కాదు, టారిఫ్ కడుతుందంతా అమెరికన్ సిటిజన్స్. సో ఇన్ఫ్లేషన్ న్యాచురలీ మీ పెరుగుతుంది. రెండవది ఏంటంటే, ప్రపంచ పోలీస్ నేనే, నా మాటని అందరు వినాలన్నారు. డవోస్లో ఏమైపోయిందంటే, వీళ్ళందరూ కలిసి యూరోప్ మొత్తం కలిసి మేము రిటర్న్ మీ మీద టారిఫ్లు పెడతామంటే అమెరికన్ స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయింది కంప్లీట్గా. నిన్న నాస్డాక్ కానివ్వండి, వాళ్ళ టెక్ హెవీ స్టాక్స్ ఎక్కడైనా చూడండి మొత్తం పడిపోయింది, కూలింది సార్. ఆల్మోస్ట్ 2%, 1.75 నుంచి 2%. చిన్న అనిపించచ్చు కానీ చాలా పెద్ద అమౌంట్ అది. దానికోసం నిన్న స్పీచ్లో కూడా ట్రంప్ చెప్పారు, మా స్టాక్ మార్కెట్ పడిపోయింది అని. ట్రంప్కి భయం ఉన్నది దేవుడు లేకుంటే ఇదొకటే, దేవుడిని కూడా భయపడ్డా అనుకుంటా, స్టాక్ మార్కెట్ మీద భయపడతాడు. బాండ్స్ పడిపోయినాయి నిన్న. సో ఆయనకు న్యాచురల్లీ అమెరికన్ కంపెనీస్ నుంచి రియాక్షన్ వచ్చి ఉంటుంది, ఇట్లాంటి పిచ్చి మాటలు అనకండి, అక్కడ వెళ్ళి డావోస్లో మాట్లాడండి, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మాట్లాడాలి. అక్కడ వెళ్ళి మీరు లోకల్ పాలిటిక్స్ చెప్పడం, నేనే అందరికన్నా పెద్ద మనిషి, నాకన్నా పెద్దవాడు ఎవరు లేడు. బిజినెస్ చేయాల్సిన చోట వదిలేసి రాజకీయం చేశాడు. ఎస్, ఎందుకంటే ఆయన చేయాల్సింది ఏంటి, బేసిక్లీ అక్కడ వెళ్ళి వరల్డ్ ఎకనామిక్ ఆర్డర్ గురించి మాట్లాడాలి. అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అది కాకుండా అక్కడ అమెరికాలో నేను టారిఫ్ పెట్టాను చూడండి, అందరు ముంచేశాను, అందరిని తీసేసాను, అందరిని పడేశానంటే మీ మీద నెగటివ్ ఇమేజ్ వస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, నిన్న గ్రీన్లాండ్ మీద దిగొచ్చారు. ఇప్పుడు అన్నారు నేను గ్రీన్లాండ్ని ఫోర్సిబ్లీ ఆక్యుపై చేయను, నెగోసియేషన్స్తో మాట్లాడదాం. అక్కడ కూడా ఆయన చాలా మటుకు హిస్టారికల్ తప్పులు తయారు చేశాడు. ఒకటేమన్నారంటే, సెకండ్ వరల్డ్ వార్లో జరిగింది మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ వరల్డ్ వార్లో ఏమైందంటే, డెన్మార్క్ని జర్మనీ ఆక్యుపై చేసుకున్నారు నాట్సీస్, హిట్లర్. సో భయం ఏముండే అంటే గ్రీన్లాండ్ కూడా ఆక్యుపై చేసుకున్నాను, కానీ యూఎస్ వాళ్ళ ఫోర్సెస్ని తీసుకొచ్చి 3 బేస్లో క్రియేట్ చేశారు అక్కడ. ఆ 3 బేస్లో ఒక బేస్ ఇప్పుడు కూడా ఉంది, మనం మాట్లాడడం దాని గురించి. అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. దాని తర్వాత సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత నాట్సీస్ ఓడిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయింది. దాని తర్వాత డెన్మార్క్ మళ్ళీ వాళ్ళ గ్రీన్లాండ్ మీద వాళ్ళ పట్టే ఉంది అక్కడ, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, గ్రీన్లాండ్ మాది అని చెప్పి తీసుకున్నారు. అమెరికా ఏమంటున్నారు, ప్రెసిడెంట్ ట్రంప్, అమెరికా అని చెప్పలేదు, ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారంటే మేమే ఇచ్చేసాం, చేసిన చాలా పెద్ద తప్పు చేసాం మేము. ఎక్కడ ఇచ్చారండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది అది కాదు, అది ఇవ్వడానికి మీది కాదు, ఆయనది కాంది ఆయన ఇస్తాడు సార్. ఆయన ఏమంటున్నా అంటే, నాకు గ్రీన్లాండ్ ఎందుకు కావాలంటే, ఒకటి ఐరన్ డోమ్ లాగానే గోల్డెన్ డోమ్ ఒకటి తయారు చేస్తున్నాం,
దానికి మీరు నాకు లీజులు ఇచ్చి ఫైదా లేదు, నాకు ఫుల్లీ ఓన్డ్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ లాగా మాట్లాడుతున్నాడు. లీజ్ ఉంటే మనం ఏం చేయలేము ఆ ప్రాపర్టీ మీద, నాకు ఫుల్లీ ఓన్ టైటిల్ కావాలంటున్నాడు దాని మీద. 800 దేశాల్లో బేస్లు ఉన్నాయి, మరి అవన్నీ టైటిల్ ఆలోచించండి, ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళు మాట్లాడుతున్న భాష, నాకు క్లీన్ టైటిల్ కావాలంటున్నాడు. ఆలోచించి ఇది ప్రతిప్రాపం. ఇదొకటి. ఇది ఉన్నప్పుడు ఆయన ఏమో చాలా మటుకు కెనడాని తిట్టడము, ఫ్రాన్స్ని తిట్టడము, మిగతా యూరోపియన్ నేషన్స్ తిట్టడం అన్నీ చేశాడు అక్కడ కూర్చొని. అది మంచి ఇమేజ్ పంపించలేదు. ఎందుకంటే ఒక యూఎస్ ప్రెసిడెంట్, అది కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వచ్చి మాట్లాడుతున్నప్పుడు అది గంటన్నర మాట్లాడారు. ఈ షో స్పోకెన్ మోర్ అబౌట్ ఎకనామిక్స్ దాన్ పాలిటిక్స్. కానీ డొమెస్టిక్ ఇష్యూస్ తీసుకొచ్చి యూరోప్ని తిట్టడం, యూరోపియన్ నేషన్ తిట్టడం, ఈయూని తిట్టడం, నేటోని తిట్టడం అది బాగుండదు. ఇంకోటి వాసుదేవన్ గారు అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఆయన ఈ ట్రేడ్ టాక్స్ గురించి నేను ఎక్స్ట్రా టారిఫ్ పెట్టబోతానని చెప్పి ఇప్పుడు ధమ్కి ఇచ్చింది కదా. దాని తర్వాత ఇప్పుడు దేశాలు ఏమంటున్నారంటే, ఇంక్లూడింగ్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు ఈ మాట, కార్ని చెప్పారు దట్ మనం ఒక సంతకం చేసినప్పుడు, ఈవెన్ EU చీఫ్ కూడా చెప్పారు, ఒకసారి సంతకం చేసుకున్నప్పుడు ఆ సంతకం విలువ ఉంటుంది. ఒకటి ట్రేడ్ డీల్ సైన్ చేసాం, షేక్ హ్యాండ్ చేసాం, ఒక అగ్రిమెంట్కి వచ్చాం. అగ్రిమెంట్ 2-3 నెలలు కూడా కాలేదు, అప్పుడే మీరు దాన్ని వైలేట్ చేస్తున్నారు, దాని మీద ఇంకా టారిఫ్ పెడతా అంటే మళ్ళీ ఆ అగ్రిమెంట్కి ఏముంది వ్యాలిడిటీ, దానికి ఏముంది శాంక్టిటీ, ఏం లేదు దానికి. మీరు చెప్పిన మాటకు విలువ లేదు, పెట్టిన సంతకానికి విలువ లేదు, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు ట్రేడ్ డీల్ అక్కర్లేదు మనకు అట్లాంటి. ఎందుకంటే మీకు ఎప్పుడు కావాలంటే మీరు పెంచుకుంటున్నారు, ఎప్పుడు కావాలంటే తగ్గించుకుంటున్నారు. దెన్ లెట్ us నాట్ సైన్ ద ట్రేడ్ డీల్. ఇప్పుడు యూరోపియన్ పార్లమెంట్ ట్రేడ్ డీల్ని ఆపెట్టారు. అది ఇంకొక కారణం, అది ఈ స్టాక్ పడడానికి. ఇప్పుడు ఏం జరిగిందంటే గ్రీన్లాండ్ని ఆయన నిన్న మాట్లాడుతూ చాలాసార్లు గ్రీన్లాండ్ ఐస్లాండ్ అన్నారు. ఇప్పుడు వాళ్ళ PR టీం, వాళ్ళ ప్రెస్ టీం అంతా ఏమంటున్నారంటే అది ఎందుకంటే అక్కడ మొత్తం ఐసే ఉంది కదా, దానికోసం ఐస్లాండ్. కానీ ఐస్లాండ్ దాని పక్కన ఉంది. ఇప్పుడు ఐస్లాండ్ వాళ్ళకి టెన్షన్ అయిపోయింది, మా మీద వేస్తున్నాడు కానీ అని చెప్పేసి, గ్రీన్లాండ్ మర్చిపోయి మా మీద వేస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి టెన్షన్ అయిపోయింది. గ్రీన్లాండ్ కూడా ఒకటి మాట అర్థం చేసుకోవాలి, వాళ్ళ దగ్గర కూడా కొంచెం ఇండిపెండెన్స్ మూమెంట్ నడుస్తుంది. వాళ్ళు ఏమంటారు, మాకు డెన్మార్క్ కూడా అక్కర్లేదు, మేము ఇండిపెండెంట్గా ఉండాలంటున్నారు వాళ్ళు. అదొకటి చిన్న ఫైట్ నడుస్తుంది అక్కడ సపరేట్గా. సో ట్రంప్ మాట్లాడుతూ యూరోప్ గురించి చెప్పారు వాసుదేవన్ గారు. యూరోప్ని ఇప్పుడు రికగ్నైజ్ చేయలేకపోతున్నాము, అక్కడ అందరూ వచ్చి ఇమిగ్రెంట్స్ వచ్చి ఉంటున్నారు, సుదాన్ నుంచి, సోమాలియా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, పాకిస్తాన్ నుంచి, పేర్లు చెప్పలేదు కానీ ఆయన చెప్పిన మాట అది. యూరోప్ పాత యూరోప్ కాదు, ఇప్పుడున్న కొత్త యూరోప్. ఇదే పని ఆయన యుఎస్తో చేస్తున్నారు, మీకు గుర్తుంటుందా? అక్కడ సొమాలియన్స్ మీద, ఈవెన్ క్యూబన్స్ని వాళ్ళ ఫ్లోరిడా నుంచి చాలామందిని పంపించేశారంట. ఫ్లోరిడా అంటే క్యూబా నుంచి వచ్చిన చాలామంది ఎక్సైల్ ఫ్లోరిడాలో ఉంటారు, వాళ్ళు రిటర్న్ క్యూబాకి పంపిస్తున్నారు కదా సార్. ఆయన లెఫ్టినెంట్ మార్కో రూబియో క్యూబన్. ఇప్పుడు క్యూబన్స్ మీరు పంపిస్తే వాళ్ళు ఊరుకుంటారు. అక్కడ ఫిడెల్ కాస్ట్రో లేరు కానీ వాళ్ళ పాత ఆర్మీ అక్కడ కూర్చున్నారు. వాళ్ళు మీరు ఎందుకు పారిపోయారు ఇక్కడ నుంచి చంపేస్తారు వాళ్ళు వీళ్ళని. సో యూఆర్ సెండింగ్ దమ్ టు స్లాటర్ హౌస్ అన్నమాట డైరెక్ట్గా. కానీ ట్రంప్కి ఏం ఫరక్ పడదు, బికాజ్ ఆయనకు కావాల్సింది ఆయన చేస్తున్నాడు. ఒక స్టెబిలిటీ లేదు పాలసీలో. అదే ఇప్పుడు నిన్న కూడా డావోస్లో మాట్లాడుతూ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కూడా అన్నారు, స్టెబిలిటీ లేదు మాట మీద. ఒకసారి మీరు నిలకడలేదు. ఎస్, అది కూడా మీరు US ప్రెసిడెంట్, మీరు ఏదో ఆఫ్రికన్ కంట్రీ నుంచి రాలేదు, లేకుంటే ఏదో ఒక చిన్న ఐలాండ్ నుంచి రాలేదు. యు ఆర్ US ప్రెసిడెంట్, మీ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, ఫైనాన్షియల్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్, మేనేజ్మెంట్ కెపాసిటీ ఇన్ ద వరల్డ్, న్యాచురల్ రిసోర్స్ మీ ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఇట్లాంటి మాటలు ఎందుకు అంటున్నారు? మనం చూస్తున్నాం. ఆయన ఇంకో స్టేట్మెంట్ చేసిండు వాసుదేవన్ గారు, మీరు గమనించుంటారు. విండ్ మిల్స్, యూరోప్లో ఎక్కడ పోతే విండ్ మిల్స్ ఉంది, ఆయనకి న్యాచురల్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ నచ్చదు. అది విండ్ మిల్స్ ఉండొచ్చు, సోలార్ ఉండొచ్చు, ఇదంతా ట్రంప్కి నచ్చదు. ఎందుకంటే ఆయన బిజినెస్, ఆయన ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ నడిపిస్తున్న బిజినెస్, వాళ్ళ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు నడిపిస్తున్న బిజినెస్ ఆయిల్ అండ్ కోల్. ఈ బిజినెస్ నడవాలి యూఎస్లో. దానికోసం ఆయన అక్కడ నేను రెన్యూబుల్ ఎనర్జీ పట్టించుకోను, నేను విండ్ మిల్స్ పట్టించుకోను అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మన దగ్గర చాలా ఉన్నాయి విండ్ మిల్స్, మన దగ్గర సోలార్ కూడా ఉంది. మనం సోలార్ ఎంకరేజ్ చేస్తున్నాం. ఇంకా చాలా మటుకు ప్లేసెస్ వేర్ సన్లైట్ చాలా ఎక్కువ అనే ప్లేస్, రాజస్థాన్ లాంటి ప్లేస్ మనకి ఎక్కువ. సో వీల్ యూజ్ సోలార్ దేర్. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ మొత్తం నడిపిస్తుంది సోలార్ ఎనర్జీ మీద. ఇప్పుడు మీరు ఆలోచించి. సో ఇంకోటి ఏమన్నారు, సో ఇట్లాంటి అక్కడన్నీ పడి ఉన్నాయి. ఈ విండ్ మిల్స్ అంతా చైనా వాళ్ళు తయారు చేస్తారు, చైనా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, వీళ్ళేమో యూజ్లెస్ ఫెలోస్ యూరోప్ వాళ్ళు ఇదంతా కొనుక్కుంటున్నారని చెప్పారు. అది కాకుండా
మేం లేకుంటే కెనడా ఉండదు, మేం లేకుంటే కెనడా ఉండదంట. కెనడియన్స్ ఏమో ఆలోచించాలి ఇప్పుడు. ఈయన ఏం చెప్తున్నాడు అంటే మేము యూఎస్ లేకుంటే కెనడా ఉండరా? సరే, చాలా మటుకు ఓవర్ ద ఇయర్స్ కెనడా యూఎస్ని చాలా అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఎందుకంటే అప్పుడున్న పాలసీ, దీనికన్నా ముందు జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు కూడా చాలా మటుకు పాలసీస్ కెనడియన్ యూఎస్ పాలసీస్ మీద కెనడా బతికారు. అది కార్ ఉండొచ్చు, కార్ మ్యానుఫ్యాక్చర్ ఉండొచ్చు, మిగతా ఉండొచ్చు, ఆయిల్ ట్రేడ్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మారింది అది. సో దానికోసం కార్ని స్పీకింగ్ లైక్ దిస్ అన్నమాట. అది కాకుండా మనం చూసాం, ఈ ట్రంప్ మాట్లాడుతూ మ్యాక్రాన్ గురించి చెప్పారు. మ్యాక్రాన్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆడేం మాట్లాడేది నాకు అర్థం కాలేదు, వాడు చష్మా కూడా అర్థం కాలేదు నాకు, ఆ గ్లాసెస్ ఏమో వేసుకున్నాడు, ఇట్లాంటి గ్లాసెస్ ఇది అని చెప్పి పర్సనల్ రిమార్క్స్ ఒక యూఎస్ ప్రెసిడెంట్కి అసలు పడదు వాసుదేవన్ గారు. ఈయన ఏం చేస్తున్నా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఒక కన్సిస్టెన్సీ ఆఫ్ పాలసీ పోనండి, ఇన్సల్ట్ చేయకూడదు. మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు అందరినీ. ఐ మీన్ ఒక యూఎస్ ప్రెసిడెంట్ ఇంకొకరి గురించి మాట్లాడుతున్నప్పుడు రేపు మీరు కలవాల్సి వస్తుంది ఎక్కడైనా వాళ్ళు ఏమంటారు, ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పి. ఒక యూఎస్ ప్రెసిడెంటా గల్లీలోనే ఏదైనా గుండానా అట్లా మాట్లాడుతున్నాడు లాంగ్వేజ్ అనేది. ఇప్పుడు ఏమైందంటే యూఎస్ ప్రెసిడెంట్ వెళ్ళిన టీం కూడా వాళ్ళు ఇప్పుడు కొంచెం తెలిసిపోయింది వాళ్ళకి ప్రాబ్లం ఏముంది అనేది. స్టాక్ మార్కెట్ పడిపోగానే వాళ్ళకి మీనింగ్ వచ్చేసింది, అర్థమైపోయింది ప్రాబ్లం ఇది. యూరోప్ నుంచి మనకి ఎక్స్పోర్ట్ తీసుకురాకపోతే ఇక్కడ ఉన్న కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతింటుంది, స్టాక్ మార్కెట్ పడిపోయింది. కానీ భలే వెపన్ పంపించారు కదా, పంపిద్దాం అనుకున్నారు. 450 million ఎండ్ కన్స్యూమర్స్ తోటి, ఎండ్ యూజర్స్ తోటి యాక్సెస్ కట్ అయిపోతుంది ఒకవేళ ట్రేడ్ బజుకా కనుక చేస్తే. అదే మొత్తం ఎంటైర్ ఇది చైనా అదే చేశారు కదా. చైనా యూఎస్కి ఏం చేశారు, మా మీద శాంక్షన్ పెడతా అంటే పెట్టండి, మేము మ్యాగ్నెట్స్ ఇవ్వం పో, మేము రేర్ అర్త్స్ ఇవ్వం పో, మీరు తెచ్చుకోండి ఎక్కడి నుంచి. టక్ మనకి ఎందుకు దిగి వచ్చింది ట్రంప్. సో చైనాని తిట్టేటప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నారంటే ఇటువైపు రష్యా వచ్చి కూర్చుంటారు, చైనా వచ్చి కూర్చుంటారు. అక్కడ ఉన్న ఫార్మర్ అడ్మిరల్ని ఆయన 30 సంవత్సరాల నుంచి గ్రీన్లాండ్లో ఉన్నాడు, ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద గ్రీన్లాండ్ డిఫెన్స్ సిస్టమ్. ఆయనతో నాకు ఇంటర్వ్యూ చూశాను నేను. ఆయన అంటున్నాడు పోయిన 35 సంవత్సరాల్లో ఇటువైపు ఒక రష్యన్ షిప్ కూడా రాలేదు. ఎందుకు వస్తారు ఇప్పుడు? వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ యుక్రెయిన్. వాళ్ళు అదంతా ఇచ్చేసి ఇక్కడికి ఎందుకు వస్తాడు? ట్రంప్ ఏమంటున్నా అంటే నాకు అది ఇచ్చేస్తే, టైటిల్తో సహా ఇచ్చేస్తే నేను గ్రీన్లాండ్ని ఒక యూఎస్గా తయారు చేసుకుంటాను, అక్కడి నుంచి ఏ మిసైల్స్ని వెళ్ళనియను, నార్దర్న్ హెమిస్ఫియర్ అంతా మా చేతిలో ఉంది. మొన్నేమో వెస్టర్న్ హెమిస్ఫియర్ అన్నారు, ఇప్పుడు నార్దర్న్ హెమిస్ఫియర్. అంటే ఎవడు కనిపిస్తే, ఏ రియల్ ఎస్టేట్ కనిపిస్తే అది నేను గుంజుకుంటాను. ఇది మన దగ్గర కొంత కబ్జా చేసే వాళ్ళు ఉంటారు చూడండి, పర్సంటేజ్ బేస్. వాడు తిరుగుతూనే ఉంటాడు, చూస్తాడు పార్క్ ఉందా, స్కూల్ ఉందా, ల్యాండ్ ఉందా, అది ఉందా అని టక్మనే వేసుకుంటాడు ఒకరోజు. ఇది మన ట్రంప్ చేస్తున్న పని కూడా అంతే. ఆయన గ్రీన్లాండ్ కావాల్సింది ఎందుకు? సెక్యూరిటీ వైజ్ అంటున్నాడు. ముందు మీరు మీ సిస్టమ్ మొదలు పెట్టండి. మీ గోల్డెన్ డోమ్ అంటున్నారు కదా, మీరు ఒక్కరే తయారు చేస్తారా, మిగతా అన్ని దేశాలు కలిసి తయారు చేస్తారా, నేటో ఇన్వాల్వ్ ఉంటుందా, ఎట్లా ఉంటుందని. ఇప్పుడు చూస్తున్నారు మీ నేటో కూడా అసలు కంప్లీట్గా వాళ్ళు పక్కన వచ్చేసారు. నేటో కూడా మాట్లాడలేదు ఇప్పుడు వాళ్ళు. యూరోపియన్ యూనియన్ అయితే పార్లమెంట్లోనే చాలా భయంకరమైన డిబేట్ జరిగింది పార్లమెంట్లో. ట్రంప్ మీద చాలా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు అక్కడున్న వాళ్ళ యూరోపియన్ కమిషన్ వాళ్ళకి అందరికీ. ఆయన బెల్జియం ప్రైమ్ మినిస్టర్ కూడా గట్టిగా మాట్లాడాడు కదా సార్. అందరూ ఒకళ్ళు తక్కువ అని కాదు, అందరూ బాగా మాట్లాడారు. కెనడియన్ పిఎం, ఆయన ఫ్రెంచ్ పిఎం అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ వచ్చేసింది వాసుదేవన్ గారు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? యూరోప్ అండ్ యుఎస్ అనేది చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉండే ఎన్నో సంవత్సరాల నుంచి. ఇప్పుడు నిన్న రాత్రి చూసాం, ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ వర్త్ కూడా పెరిగిపోయిందంట, చాలా పెరిగింది. ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీలో దీనిలో అన్నీ చేసుకుంటున్నాడు, డీల్స్ చేసుకుంటున్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు మన దగ్గర చెప్పారు చూడండి, మీరు గాజాలో రాకపోతే మీ మీద టారిఫ్ పెడతామని చెప్పి. అది కాదు సార్, వాడెవడో వెళ్ళి గాజాలో హాలిడే రిసార్ట్ కట్టుకుంటే వీళ్ళందరూ వెళ్ళి $1 billion ఇవ్వడం ఏంటి? దానికోసం కదా ఇప్పుడు ఎవరెవరు వెళ్ళారు ఇమీడియట్గా ఎస్ అని చెప్పి. సౌదీ అరేబియా, యుఏఈ, పాకిస్తాన్ అయితే డబ్బులు ఇవ్వలేదులే, మాటలు అంటున్నారు. మేము అక్కడ కడితే ప్యాలెస్టైన్కి ఫ్రీ ప్యాలెస్టైన్ వచ్చేస్తుంది, అది ఇజ్రాయెల్ పట్టించుకోరు, పక్కన కూర్చోబెడతారు వీళ్ళు. బేసిక్లీ ఏం జరిగిందంటే యునైటెడ్ నేషన్స్కి ట్రంప్కి పడదు ఇప్పుడుగా, చాలా సంవత్సరాల నుంచి. ఆయన ఎప్పుడు చెప్తున్నట్ట యూజ్లెస్ ఆర్గనైజేషన్, అది మనం కూడా కరెక్ట్ అంటాం, యూజ్లెస్ ఎక్స్టెంట్ యునైట్.
WHO కూడా యూజ్లెస్, అందరు యూజ్లెస్ అంటారు ఆయన. అదట్లా యూజ్లెస్ అయిపోతుందండి అందరూ? ఎవరో ఒకరు పనికి రావాలి కదా. ఇది మెయిన్. ఇట్లాంటి పనికిరాని పరిస్థితుల్లో మీరు యునైటెడ్ నేషన్స్ బదులు ఈయన ఒక లీగ్ ఆఫ్ నేషన్స్ ముందు ఉండే అట్లనే ఒక బోర్డ్ ఆఫ్ పీస్ తయారు చేస్తున్నారు. దాంట్లో అన్ని దేశాలు తీసుకొస్తున్నారు. అక్కడే కూర్చొని మాట్లాడదాం. మనకి యునైటెడ్ నేషన్స్ అక్కర్లేదు. యుఎన్ని యాజ్ అ బాడీ కూడా ఫినిష్ చేసేస్తున్నారు అనమాట. దే విల్ నాట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. దీని తర్వాత ఏం చేస్తారు డిస్కషన్లో? WHO నుంచి వాకౌట్ చేశారు, 67 ఆర్గనైజేషన్స్ నుంచి వాకౌట్ చేశారు. ఈయన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మన దగ్గర మనం కండక్ట్ చేస్తున్నాం, దాని నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయనకి ఎవరితో పని లేదు. నేను ఏదైనా ఇంటర్నేషనల్ సోలార్ ఉంటే నాకు సోలార్ వద్దు, రిన్యూబుల్ ఉంటే రిన్యూబుల్ వద్దు. ఇది ఏం చెప్తారు, ఒక పారానాయిడ్ మనిషి. ఆయనకి ఏం భయం ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ లీడర్స్గా అదే అంటున్నారు, రేపు ఈయన ఏమంటాడో తెలియదు మాకు, మేము ఏం పెట్టి ఈయన దగ్గర మాట్లాడి ఇలా ఒక మీటింగ్ ఉంది ఇవాళ అన్నారు. ఏం మీటింగ్, ఏమంటారు? మీటింగ్ కాల్ ఫర్ చేశాడు కదా. ఇంత తిట్టిన తర్వాత ఏం చేస్తాడు? ఎవడైనా అభిమానంగా ఎందుకు వెళ్తాడు? సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. నో, సో మీరు టారిఫ్ పెడుతున్నారు. ఇప్పుడు అంటే నేను టారిఫ్ పెట్టను ఎందుకు? లుడ్నిక్ అని వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, లుడ్నిక్ కూడా ఉన్నారు. హీ సెడ్, సెక్రటరీ హీ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్, పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, యూరోప్ ఇస్ రియాక్టింగ్ బ్యాడ్లీ. అందుకని మీ నేటో మొత్తం పోతుంది. మీరు నేటో మీద అటాక్ చేస్తే నేటో మీద అటాక్ చేసినట్టు అయిపోతుంది. అంతే కదా. కానీ ఆయన చేస్తాడు కదా సార్, ఆయన అన్నీ చేస్తారు. ట్రంప్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అండ చూసుకొని వీళ్ళందరూ ఉక్రెయిన్ కోసం రష్యా మీదకి వెళ్ళారు. అదే ఇప్పుడు రష్యా ఇస్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ. అవతల గట్టిగా అవతల నుంచి చూస్తుంది, నవ్వుతూ చూస్తుంది రష్యా. అదేగా జరిగింది. ఇప్పుడు రష్యా నిజంగా ఇప్పుడు దాడి చేస్తే ఉక్రెయిన్ ఏమి చేయలేదు, ఈ చిన్న దేశాలు కూడా ఏం చేయలేవు. చైనా చూడండి, చైనా మీద మీరు ఇంత టఫ్నెస్ అన్నారు, చైనా అది చేస్తాను, చైనాకి ఏం అయిందంటే ఏం కాలేదు. చైనా బిజినెస్ ఇంకా పెరిగింది. సో మీకు భయం చైనాతో ఉంటే మీరు యూ షుడ్ కంట్రోల్ యువర్ ఓన్ టంగ్. మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. యువర్ US ప్రెసిడెంట్, ఏదో ఆరాఫేరా లీడర్ కాదు. మీరు చెప్పిన ప్రతి మాటని ట్విస్ట్ చేసి చూసి చెక్ చేసి దాని మీద ఇంపారెన్స్ ఉంటే స్టాక్ మార్కెట్ బిహేవియర్ కూడా దాని మీద ఉంటుంది. మన స్టాక్ మార్కెట్ మన పడ్డది ఎందుకు? ట్రంప్ చెప్పంగానే పడిపోయింది. నేను టారిఫ్ పెడుతున్నాను వీళ్ళందరి మీద, ఎవరెవరు గాజా రావట్లేదు వాళ్ళ మీద కూడా టారిఫ్ పెడుతున్నాను, యూరోప్ మీద టారిఫ్ పెడుతున్నాను. ఆయన ఈ టారిఫ్ని ఒక బ్రహ్మాస్త్రలాగా వాడుకుంటున్నాడు. ఎప్పుడు అది అయిపోతుంది దాని పని తెలియదు మనకి. ఏదో ఒక రోజు అది దాని ఇంపాక్ట్ పోతుంది. చైనాతో అయిపోయింది కదా, అది ఒక్కటే కాదు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా వాదేవన్ గారు, ట్రంప్ది లోకల్ ఇమేజ్ చాలా దెబ్బతింటుంది. మన ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తున్నాం ఆయన్ని. ఆయన చెంచాలు పక్కన నిలబడి పాట పాడుతున్నారు, ఈజ్ ద గ్రేటెస్ట్ 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 అని. ఆయనకు అది చాలా ఇష్టం. ఆయన ఎవరైనా ప్రేజ్ చేసి మీ చాలా మంచోడు, మీరు ఇంత పెద్ద మనిషి, మీరు మీ లాంటి వాళ్ళు ఎవరు లేరు దునియాలంటే అప్పుడు ఈజ్ వెరీ హ్యాపీ. బహుశా అలా అనేది ఒక్కడే అనుకుంటా, అసీం మునీర్ ఒక్కడే. అదే చెప్పడానికి వచ్చాను, మీరే చెప్పేశారు ఇప్పుడు. అది షబాజ్ షరీఫ్ కూడా అంతే. వీళ్ళు డెఫినెట్గా భజన పాడతారు. రాహుల్ గాంధీ టీం మన దగ్గర ఉంది కదా, అట్లనే ఇంకో టీం పాకిస్తాన్లో ఉందన్నమాట. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు US సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే ఎవరు వాళ్ళని నమ్మట్లేదు, ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు గ్రీన్లాండ్లో మీరేమన్నారు, నేను రిటర్న్ ఇవ్వలే, యు ఆర్ చేంజింగ్ హిస్టరీ. మళ్ళీ ఏమన్నారు, ఇది మేము రాకపోతే గ్రీన్లాండ్లో మీరందరూ కలిసి ఇక అందరంటే స్విట్జర్లాండ్లో ఉన్నారు ఆయన డావోస్లో, ఇక్కడ ఉన్నారు అందరూ జర్మన్ ఫ్రెంచ్ మాట్లాడుతుండే, జర్మన్ అండ్ జాపనీస్ మాట్లాడుతుండే అన్నారు. యాక్చువల్లీ స్విట్జర్లాండ్ ఒఫిషియల్ లాంగ్వేజ్ జర్మన్. ఓకే, ఆలోచించారు. ఆయన ఏం మాట్లాడో తెలియదు ఆయనకి. గంటన్నర బావు సమయం 40 ఆల్మోస్ట్ 1 hour 15 minutes రకరకాల ఇదే నడుస్తుంది అనమాట. ఇట్ జస్ట్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. మీరు ఒక డొమెస్టిక్ లోకల్ ఎలక్షన్లో కాదు మాట్లాడేది. ఆలోచించాడు మోదీ గారు అట్లనే అక్కడ వెళ్ళి మన్రేగా గురించి, ఉమెన్స్ ఎంపవర్మెంట్ గురించి, దీని గురించి మాట్లాడితే బోర్ కొడుతుంది డవాస్. యు ఆర్ సపోజ్ టు స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద పీపుల్ అసెంబ్లీ. వాళ్ళ ఏంటి, బిజినెస్ లీడర్స్, దే ఆర్ టార్గెటెడ్ ఆడియన్స్, బిజినెస్ లీడర్స్, వరల్డ్ లీడర్స్, పాలసీ మేకర్స్, వరల్డ్ బ్యాంక్, IMF, ఇట్లా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇట్లా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు అక్కడెళ్ళి నేను అందరికన్నా పాపులర్, నాకన్నా బెటర్ ప్రధానమంత్రి అసలు ప్రెసిడెంట్ ఎవరు లేరు, బైడెన్ ఈజ్ అ యూజ్లెస్ ఫెలో, బైడెన్ అసలు పనికిరాడు అని ఎట్లా పెట్టారు ప్రెసిడెంట్గా, అది ఇదని చెప్పి దేశాన్ని తిడుతుంది. రాహుల్ గాంధీ ఇంకొక వర్షన్ అంటారు. రాహుల్ ఏం చేస్తాడు కదా, బయటికి వెళ్ళి భారతదేశం తిరుగుతాడు. అదే ఎజెండా పెట్టుకుని వెళ్తాడా సార్? వెళ్ళటం కూడా ఎవరు? రాహుల్ గాంధీకి ట్రంప్ది 1% పవర్ కూడా లేదు ట్రంప్కి ఉన్నది.
రాహుల్ గాంధీ ఈజ్ జస్ట్ అ గ్యాస్ అంతే. ట్రంప్ అట్లా కాదు కదా. ఈయన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మీ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి మీ దగ్గర, అది మీరు ఎట్లా వాడుకోవాలని చెప్పి మీ మీద ఉంటుంది. ఈయనకు అర్థం కావట్లేదు నేను ఎట్లా వాడుకోవాలని. ఈయనకు ఒక్కటే ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అందరు అమెరికన్స్కి ఉద్యోగం ఇవ్వాలి. ఆయన ఏమంటున్నారు ఇప్పుడు, ప్రతి అమెరికన్ ఫ్యామిలీ చాలా రిచ్ అయిపోయింది, వాళ్ళ డబ్బులు ఎంత $35,000 కూడా వాళ్ళు సేవ్ చేసుకున్నారు, నేను కొత్త డీల్ తీసుకొచ్చాను అది ఇదంట. అసలు ఏం జరగలేదు అట్లా. అమెరికన్ ఫ్యామిలీ స్ట్రగుల్ చేస్తున్నారు ఇప్పుడు, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. అది ఇన్ఫ్లేషన్లో చూపించట్లేదు, ఎక్కడో మ్యానిపులేషన్ నడుస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు ట్రంప్? దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు ఆస్క్. ఎందుకంటే ఆయనకి అమెరికన్ ఆడియన్స్ని ప్లీజ్ చేయాల్సి వస్తుంది. మన ఫెడెక్స్ చైర్మన్ మీద అటాక్ చేస్తున్నారు ఎందుకంటే హీఈస్ అన్ ఇండియన్. ఆయన H1Bలో కొంతమంది రిక్రూట్ చేశారని చెప్పి పెద్ద గొడవ చేస్తున్నారు యూఎస్లో. మా ఫ్రెండ్ మొన్న వచ్చారు, ఆయన కూతురు అక్కడ ఉంది, ఆయన అది చెప్తున్నాడు. అక్కడ ఇండియన్స్ని తీసుకుంటే ఆ కంపెనీ సోషల్ మీడియా వచ్చి విపరీతంగా తిడుతున్నారంట. ఆ కంపెనీ ఇండియన్ సీఈఓలు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, ఉంటే కూడా ఏం పని కాదు. దిస్ ఆల్సో సీ ఈజ్ ఆల్సో నాట్ ఈజ్ ఈ ఫెడెక్స్ చైర్మన్ ఇస్ ఆల్సో మలయాళీ. మళ్ళీ ఆయన మీద ఎందుకు అటాక్? అండ్ ఈజ్ అ యుఎస్ సిటిజన్, ఇండియన్ బట్ యుఎస్ సిటిజన్, ఆయన మీద అటాక్ నడుస్తుంది. సో ఇది పరిస్థితి వాసుదేవన్ గారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు డావోస్కి వెళ్ళి ఇట్లాంటి స్పీచ్ చేయడం అనేది ట్రంప్ చేసిన అన్నిటికంటే పెద్ద డిజాస్టర్. ఒకటి, మీరు మీ పాలసీ డిసిషన్ చెప్పకుండా, మీరు పాలసీ ఇనిషియేటివ్ చెప్పకుండా, మీ లోకాన్ని కంఫర్టబుల్ కూల్ డౌన్ చేయబోదు, అక్కడ వెళ్ళి వాడిని తిట్టడం, వీని తిట్టడం, వాడిని తిట్టడం మొదలైపోయింది. ట్రంప్ది ఒక ఏం చెప్తారు, ఒక స్టాంప్ అది. ఇప్పుడు ఆయన యూఎస్లో ఉన్నా కానీ అదే చేస్తారు, అక్కడ బైడెన్ ఎక్కువ తిడతారు, మిగతా దేశాలు తిట్టడానికి ఆపర్చునిటీ లేదు. ఈసారి డావోస్కి వెళ్ళినప్పుడు అందరూ ఉన్నారు, లోకంలో అన్ని సీఈఓలు ఉన్నారు అక్కడ. ఇది ఐడియల్ ఆపర్చునిటీ. కొట్టు, వాని తిట్టు, వీని తిట్టు, అంతే. వాళ్ళకి అర్థం కూడా కాదు ఎక్కడుంది ఈ ప్లేస్ అని కూడా అర్థం కాదు వాళ్ళకు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇప్పుడు. అది మార్చాలంటే ఐ థింక్ ట్రంప్ని ఒకసారి ఇప్పుడు కూల్ డౌన్ అవుతున్నాడు, అర్థమైపోయింది. ఇఫ్ యూ కెన్ బ్యాక్ డౌన్ ఫ్రమ్ గ్రీన్లాండ్, యూ కెన్ బ్యాక్అవుట్ ఫ్రమ్ ఎనీథింగ్. ఓకే, ఎందుకంటే ఫ్యాక్ట్స్ తీసుకొచ్చినప్పుడు ఆయన మాట్లాడు, ఇన్ఫ్లేషన్ గురించి కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ గురించి కానివ్వండి, అక్కడున్న ఏం చెప్తా ప్రజలకున్న డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ ఎంత, ఏం మాట్లాడలేదు. ఏంటంటే ఏం ఇన్ఫ్లేషన్ లేదు, ఏం లేదు. నిన్న కూడా చూసాం మన రైటర్ స్టడీలో, టారిఫ్ ఐటమ్స్లో 96% టారిఫ్ ఇంక్రీజ్ టారిఫ్ అమెరికన్ కన్జ్యూమర్ కడుతున్నారు, 4% పంపించే దేశాలు కడుతున్నారు. అంటే ఎవరికి పోయిందంటే డబ్బులు అమెరికన్స్ పోయింది, అమెరికన్ డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అమెరికన్ ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. ఇదే జరుగుతుంది ఇప్పుడు. అది కాకుండా చేయడానికి వీళ్ళ దగ్గర దమ్ము లేదు ఇప్పుడు. అది ప్రాబ్లం మెయిన్గా. స్పెషల్లీ ట్రంప్ అసోసియేట్స్, వాళ్ళ సంగతి చాలా దారుణం ఉందన్నమాట. ఎవరు సార్ ఆయనతో పాటు రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరు? చాలామంది ఉన్నారు, విట్కాఫ్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు రష్యాతో మాట్లాడడానికి వెళ్తున్నారు శ్రీ విట్కాఫ్, వాళ్ళ సన్ ఇన్లో వెళ్తున్నాడు. సో ఇప్పుడు మీరు యాజ్ అ యుఎస్ ప్రెసిడెంట్ యూ షుడ్ బి వెరీ వెరీ స్టేబుల్ మాట్లాడుతున్నప్పుడు. ఏదో నోటికి వచ్చిన వాగకూడదు. నిన్న కూడా చూసాం, హీ వాజ్ వెరీ టయర్డ్. చాలామంది అబ్జర్వర్స్ చెప్తున్నారు ఈ లుకింగ్ వెరీ టయర్డ్ అన్న. ఎందుకంటే ఇట్లాంటి మేజర్ స్పీచెస్లో బాడీ లాంగ్వేజ్ చదువుకున్న వాళ్ళు కొంతమంది ఎక్స్పర్ట్స్ కూర్చుంటారు స్టూడియోస్లో. ఈయన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, ఎట్లా మాట్లాడుతున్నారు, ఐ కాంటాక్ట్ ఎట్లా ఉంది, హౌ ఈజ్ యూజింగ్ హిజ్ హ్యాండ్స్, ఎట్లా కూర్చున్నాడు, ఇవన్నీ డ్రెస్ గమనించండి. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. సో మీకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్లో ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మీరు దాన్ని కరెక్ట్గా వాడాలి. ఆయన అలా అనుకోవట్లేదు కదా అసలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది అక్కడ కాన్ఫరెన్స్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిందే నేను కదా అనుకుంటున్నాడు ఆయన. అందింది ఆయనదే కదా. ఇప్పుడు అదే జోక్ వచ్చింది కదా, ఐస్లాండ్ వాళ్ళు భయపడుతున్నారని చెప్పాను చూడండి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు దాకా డైలాగులు ఎక్కడో లేకుండా ఐస్లాండ్ అనే వర్డ్ సడన్గా ఐస్లాండ్ వచ్చేసింది. వాళ్ళకి టెన్షన్ అయిపోయింది, బాబు మేమేం చేయలేదు కదా, మమ్మల్ని ఎందుకు మా ఇంటి ఎందుకు పడుతున్నారు మీరు అని చెప్పేసి. సో నేను ఎక్కడ కావాలంటే ఏమైనా చేసుకుంటాను. అదే చెప్పి ఇరాన్ మీద ఎంత ప్రాబ్లం వాసుదేవన్ గారు చూడండి. ఇరాన్ మీద ఇరానియన్స్ని మీరు అక్కడ వెళ్ళి గొడవ చేయండి, వే అన్నాడు. హెల్ప్ లేదు, వే లేదు. ఎక్కడ పోయేది అర్థం కావట్లేదు. ఇప్పుడు 2,000-3,000 మంది చనిపోయారు. ఎవరికి పోయింది? వాళ్ళకే పోయింది. మీరు చూడండి, హీస్ ఫ్రెండ్లీ విత్ మోస్ట్ డిక్టేటర్స్. అండ్ లాంగ్వేజ్ కూడా డిక్టేటర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు. కిమ్ జాంగ్ యుంగ్ ఇస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ అంటారు నార్త్ కొరియన్. ఆయన ఉన్నాడో లేదో కూడా తెలియదు, అంత సీక్రెట్గా ఉంటాడు. పుటిన్తోనే అదే అంట, పుటిన్ ఇస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ అంటారు.
మడూరో కూడా గుడ్ ఫ్రెండ్ అన్నారు మొన్న దాకా, ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. ఇట్లాంటి ప్రతి డిక్టేటర్ గుడ్ ఫ్రెండ్ అయిపోతారు అండ్ వాళ్ళ దగ్గర డబ్బులు గుంచుకుంటాడు. అదే చేస్తున్నాడు కదా ఇప్పుడు. మీరు అంటే ఒక మిడివలేజెస్ కల్చర్ లేదా సార్ ఇప్పుడు మీకు అనిపించట్లా? మిడివల్ అని చెప్పలేము, ఇది ఒక డిక్టేటరియల్ కల్చర్ వచ్చేసి. అంటే అప్పుడు కూడా ఇలాగే ఉండేవి కదా. నేను చేస్తే అన్నీ కరెక్ట్, నేనే రాజు, నువ్వేం చేస్తావు, తల కోసేస్తాను ఇది, నువ్వు నిన్ను ఎక్కువ గొడవ చేస్తే నేను లోపల వేసేస్తా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ యూరోపియన్ యూనియన్ యాక్టివ్గా అయితే 22 కంట్రీస్ ఉన్నాయి. 27 ఉన్నారు వాళ్ళు. ఈ ప్రాబ్లం యాక్టివ్ కాదు, వాళ్ళ ఎకానమీ చూస్తే $22 బిలియన్ ఉంది జీడిపి వాళ్ళు కంబైన్ చేస్తే. బిగ్ 22 ట్రిలియన్ అనేది చిన్న అమౌంట్ కాదు. సో $22 ట్రిలియన్ ఉన్న ఈ EU ఈజ్ అ బిగ్ ఫ్యాక్టర్. దానికోసం మనం వాళ్ళతో ఒప్పందం చేయబోతున్నాం ఇప్పుడు. అక్కడ ఇంకా ప్రాబ్లం రాబోతుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు రేపు 27వ తారీఖు 26 లాగా వాళ్ళు మన గెస్ట్లు వాళ్ళు సైన్ చేయంగానే మళ్ళీ గొడవ పెడతాడు. మీరు ఎట్లా సైన్ చేస్తారు, మీ మీద టారిఫ్ పెంచుకోమనండి సార్. అది కాదు, చిన్న పిల్లలు ఆడుకుంటారు చూడండి, గుజ్జన గుళ్ళు అంటారు. నిన్ను కొడతా, నిన్ను చేస్తా, అది చేస్తా. ఇది ఇట్ ఈస్ బికమ్ వెరీ ఇమ్మెచ్యూర్ అన్నమాట. అంటే మీరు సంతకం పెట్టబోతారు, రేపు మాతో కూడా ట్రేడ్ డీల్ సైన్ చేయబోతున్నారు, దానికి శాంక్టిటీ ఏముంది? ఎల్లుండి లేసి మళ్ళీ నేను ఇంకా 10% పెడతా అంటే మళ్ళీ దెన్ వీ నాట్ సైన్ ద ట్రేడ్ డీల్ అట్ ఆల్. అక్కర్లేదు మనకి. ఆ డీల్ ఇంత కుదుర్చుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండని పక్షంలో, లేదా నేను ఎంత చెబితే అంత ఇవ్వాలనే పెడధోరణితోటి ఎంతకాలం చేస్తాడు సార్? ఇప్పుడు నిన్నేమన్నాడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రాన్, బలవంతుల చట్టానికి మేము లొంగిపోము, అమెరికాకు వ్యతిరేకంగా EU తీసుకొస్తుంది యాంటీ కోయర్షన్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, అది ఆ సాధనం ఉపయోగించామంటే అడుక్కు తినాలి అమెరికా అనే పద్ధతిలో మాట్లాడాడు. అదే కదా. ఇప్పుడు ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని చెప్పి ఒక టర్మినాలజీ పెట్టారు వీళ్ళు. ఫస్ట్ 2-3 మంత్స్ ట్రంప్ వచ్చిన తర్వాత ఏ డిసిషన్ తీసుకున్నా కానీ దాంతో 15 గంటలో లేకుంటే 16 గంటల తర్వాత మార్చేస్తాడు దాన్ని. సో 10 గంటల దాకా కూడా ఆగట్లేదు సార్. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ టాకా అని పెట్టారు. అంటే ట్రంప్ ఒక నిర్ణయం తీసుకుని దాన్ని బ్యాక్అవుట్ చేసేస్తాడు జల్దీ అని చెప్పేసి. అదే జరుగుతుంది ఇప్పుడు. మీరు గ్రీన్లాండ్ని నేను ఆక్యుపై చేస్తాను, ఏం చేసుకొని నేను ఆక్యుపై చేస్తాను, మీరేం చేస్తారు, అట్లా డైలాగ్ కొడుతున్నారు. సడన్గా యూరోప్ అందరు కలిశారు, వాళ్ళందరూ ఒకటే ఇది అయిపోయారు. ఇప్పుడు ఆయనకు టెన్షన్ అయిపోయింది, స్టాక్ మార్కెట్ పడిపోయింది, ఇన్స్టెబిలిటీ. ఈయన వచ్చిన తర్వాత నుంచి కంప్లీట్గా వాసుదేవన్ గారు ఒక స్టెబిలిటీ లేదు వరల్డ్ మార్కెట్లో. సరే ఆయన స్టాక్ మార్కెట్ బాగుంది, ఇప్పుడు ఆయన మిగతా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాడు. లోకంలో అన్ని స్టాక్ మార్కెట్ చూడండి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, దాని క్రెడిట్ అంతా నాకే. ఆయనకి అన్ని క్రెడిట్ కావాలి బేసిక్లీ. లోకంలో ఏం మంచిది జరిగితే దాని క్రెడిట్ ఆయనకు రావాల్సింది అంతే. రేపు భారత్ జీడిపి రేపు వెళ్ళి 7.8 అయితే అది కూడా అంటారు దట్ క్రెడిట్ ఇట్స్ మీ. అంటే ఒక రకంగా శత్రువులందరినీ ఒక దగ్గరికి చేరుస్తున్నాడేమో. చేర్చి మనకి అంటే హైపోథెటికల్గా చాలా చోట్ల ఈ అనాలిసిస్ ఒకటి నడుస్తుంది ఏంటంటే, ఈ లైన్లో ఏషియన్ లైన్లో ఉన్న దేశాలన్నీ ఒకటి కాబోతున్నాయి. యురేషియా అని ఆ పైన ఉన్న యూరోప్ నేషన్స్ని కలుపుకునేవన్నీ ఒకటి కాబోతున్నాయి ట్రంప్ మీద. అవసరమైతే ట్రంప్కి మీద యుద్ధం చేయడానికి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన పిలిపించాడు కదా ఫ్రాన్స్ ప్రెసిడెంట్, మిలిటరీ విన్యాసాలు జాయింట్ ఎక్సర్సైజ్ చేద్దామన్నాడు కదా. అదే ఆయన ట్రంప్ నిన్న మాట్లాడుతూ చాలా డెరగేటరీ టర్మ్ యూజ్ చేశారు. గ్రీన్లాండ్లో మొత్తం కొత్త ఆర్మీ వచ్చిందంట, 6 కుక్కలు తీసుకొచ్చారు అని, స్లీ డాగ్స్ తీసుకొచ్చారు. ఆలోచించండి, ఇది మాట్లాడే లాంగ్వేజా? యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మీరు అడ్రస్ చేస్తున్న ఎవరు, లోకంలో ఉన్న అందరు పెద్ద బిజినెస్ వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. ఆ చైర్ని గౌరవించాలి కదా. మీరు అక్కడ ఉన్న అందరూ హెడ్స్ ఆఫ్ స్టేట్ చాలామంది ఉన్నారు, అట్లాంటి మీడియా ఉన్నారు, ఇంటర్నేషనల్ మీడియా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా మెచ్యూర్గా మాట్లాడాలి. మీరు వరల్డ్ ఎకానమీని కూల్ డౌన్ చేయాలి. టెన్షన్ ఏం లేదు, టెన్షన్ పడకండి. మేము ఈ టారిఫ్ అంతా మేము సార్ట్అవుట్ చేసుకుంటున్నాం, మేము ఒప్పందం చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా ఎన్ని జరిగింది. నిన్న మాట్లాడుతూ అంటున్నాడు అర్మేనియా వార్ నేనే ఆపాను, అజర్బైజాన్ ఆర్మేనియా. పుటిన్ చెప్పారంట నేను 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను, ఆగట్లేదు, మీరు ఆపారు కదా, చాలా మంచి పని చేశారని చెప్పి. ఎవరు చెప్పారో తెలియదు. పుటిన్ చెప్పినట్టు ఏం చెప్తాడు. అదే అంట పుటిన్ దగ్గర ఇది ఎట్లయిపోయిందో ఇండియా పాకిస్తాన్ వాళ్ళకి నేనే ఆపాను అంటాడు. ఎవరు అంగీకరించట్లేదు, ఎవరు మాట్లాడలేదు దాని గురించి. కానీ ఈయన క్రెడిట్ కావాలి. నిద్రలో ఇదే మాట్లాడతాడు ఆయన. 8 యుద్ధాలు ఆపాయంట. నాకు అర్థం కాదు, ఎక్కడున్న 8 యుద్ధాలు ఎక్కడ ఆపారు. ట్రంప్ ఇలా యుక్రెయిన్ రష్యా వార్ ఆగిందా? ఆగలేదు కదా, ఆగలేదు. ఈ థాయిలాండ్ కంబోడియా వార్ ఏమైంది? ఈయనే ఒప్పందం చెప్పి మళ్ళీ మొదలైంది కదా అది. సో క్రెడిట్ తీసుకోవడానికి
ఇంకోటి ఏంటంటే చాలా మట్టుకు నార్వీజియన్స్ మీద ఒక నాస్టీ కామెంట్ చేశారు. మీకు గుర్తుంది, నార్వీజియన్ కమిటీ అది డిసైడ్ చేశారు, గవర్నమెంట్తో సంబంధం లేదు, ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బాడీ. కానీ వాళ్ళ దగ్గర కూడా అంటున్నాడు, మీ దగ్గర ఏం పీస్ మాట్లాడాలి, మీరు పీస్ ప్రైజ్లు ఇస్తుంటారు కదా, నేను పట్టించుకోదు మిమ్మల్ని, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ పీస్ విత్ యూ. మీ పర్సనల్ కూడా మీరు దీంట్లో ఎందుకు తీసుకొస్తున్నారు, ఇది అర్థం కావట్లేదు. ఇట్ ఈస్ ఎ పర్సనల్ ప్రాబ్లమ్ దట్ యూర్ బ్రింగింగ్ టు దిస్ అనమాట. సో బహుశా ఇంకా ఇప్పుడు అమెరికన్ ఎకానమీ, అమెరికన్ సిచ్యువేషన్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు వాపస్ అక్కడ వెళ్ళి మళ్ళీ 2 గంటల సేపు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాడు. అవును, దట్ ఈస్ ఈవెన్ మోర్ బోరింగ్. అదే మాట చెప్పిన మాట 10 సార్లు మళ్ళీ రాలేని వాళ్ళ కోసం చేసుకుంటాడు అసలు. అది కాదు, మీరు అక్కడ చెప్పారు కదా, లోకమంతా చూసి మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ అదే మాట అన్నాడు. అమెరికా చాలా బాగుంది, అమెరికా బికమ్ గ్రేట్ అగైన్. మీరు కాదు చెప్పాల్సింది, మిగతా వాళ్ళు చెప్పాలి, మీ ప్రజలు చెప్పాలి దట్ అమెరికా బికమ్ గ్రేట్ అగైన్. వాళ్ళేమంటారు, మా ఇన్ఫ్లేషన్ మీరు కంట్రోల్ చేయట్లేదు. ఈయనేమో నా ఇన్ఫ్లేషనే లేదు, వి కమ్ బిలో ఇన్ఫ్లేషన్ స్టాక్, మన అసలు ఇన్ఫ్లేషన్ 0కి వచ్చేస్తుంది మన దగ్గర. అట్లెట్లా అయిందండి? మీ ప్రజలు కష్టపడుతున్నారు, టారిఫ్ కడుతున్నారు, మీరేమంటే ఇన్ఫ్లేషన్ ఏం కావట్లేదు. దిస్ ఈస్ ద రాంగ్ వే టు డూ ఇట్, వాసుదేవన్ గారు. అండ్ ఐ థింక్ సిచ్యువేషన్ ఎట్లా వచ్చేస్తుందంటే ఇప్పుడు ట్రంప్ని ఎవ్వరు సీరియస్గా తీసుకుంటలేరు, ఎవ్వరు తీసుకోవట్లేరు. ఫస్ట్ మనం ఇండియా చూడండి, మనం అసలు రియాక్ట్ కూడా చేయలేదు, ట్రంప్ ఏం చెప్పినా కూడా రియాక్ట్ కాలేదు. రియాక్ట్ కాకుండా ఉండటమే ఐడియల్ సార్. ఎవరైనా రియాక్ట్ అయితే ఆయన వైలెంట్గా రియాక్ట్ అవుతున్నాడు. చూసారు చూడండి, కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ కానీ, ఈయన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ కానీ, వీళ్ళందరి మీద ఆయన వాళ్ళు ఏమైనా మాట చెప్పగానే వాళ్ళ మీద పడుతున్నారు. అంటే అనువుగా దొరికారు, నా కాలి చెప్పు కింద పురుగులు అన్నట్టు చూస్తాను. అదే ఆలోచించండి, దే ఆర్ ఆల్సో, వాళ్ళకు కూడా ప్రెస్టీజ్ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే యూరోప్లో లేటెస్ట్ పుష్ బ్యాక్, ఈ స్టాక్ మార్కెట్ పడక కారణం ఏంటంటే అమెరికా నుంచి చాలా ప్రోడక్ట్స్ యూరోప్కి వస్తుంది, దాంతో ఒక బాయ్కాట్ మూవ్మెంట్ నడుస్తుందంట అక్కడ. బాయ్కాట్ అమెరికన్ ప్రోడక్ట్స్ ఇక్కడ మీరు అక్కడ యూరోప్ మొత్తం మీద. అందుకే ఇంకోటి చాలా క్లియర్గా చెప్పారు కదా సార్, వాళ్ళు 450 మిలియన్ ఎండ్ యూజర్స్కి యాక్సెస్ కట్ చేసి పారేస్తానన్నారు కదా. సో మీరు ఆలోచించండి, అప్పుడు అక్కడున్న కంపెనీల మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. దానికోసం స్టాక్ మార్కెట్ పడిపోయింది. మళ్ళీ ఇక్కడి నుంచి పంపించే పార్ట్స్ రాకపోతే వాళ్ళు కొత్త ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలంటే ఇక 3 సంవత్సరాలు పడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? చైనా నుంచి తీసుకుంటారు. మీరు ఇంకోటి ఎప్పుడు చెప్తుంటారు, కారులో మనం బటన్ నొక్కితే దిగే గ్లాస్ డోర్ వెనకాల రేరెత్తి ఉంటుంది, వాచ్లో పెట్టుకునే దాని వెనకాల ఉంది. ఇవన్నీ రకరకాల దేశాల నుంచి నీకు రావాలి, నువ్వు వాంటెడ్గా వాళ్ళతో గొడవ పెట్టుకుని రబ్బింగ్ ఆన్ ద రాంగ్ సైడ్ చేస్తుంటే అది కూడా ఎందుకు ఏదో ఉన్న గ్రీన్ ల్యాండ్స్, ఎక్కడో ఉన్న టారిఫ్లు, సంతకం పెట్టిన టారిఫ్ని నువ్వు కేర్ చేయట్లేదు, మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇదంతా? దిస్ ఈజ్ అ సాడ్ ఫ్యాక్ట్. ఐ మీన్ అమెరికన్ ప్రెసిడెన్సీ అనేది ఒక జోక్ అయిపోయింది వాసుదేవన్ గారు. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు, కానీ ఇప్పుడైతే దిగొచ్చాడు గుర్రంపై నుంచి, ఇంకా దిప్పుతారు చాలా వాళ్ళు, వీళ్ళందరూ కలిసి. ప్రజలు లాస్ట్ అమెరికన్ ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారు డెఫినెట్గా. సో చూసాం కదా, అమెరికా ప్రెసిడెంట్ దావోస్ వెళ్ళి ఎలా అభస్పాలయ్యాడు. ఎందుకు ఇదంతా? ఏంటి ఆయన తీసుకురావాలనుకుంటున్నా కొత్త వరల్డ్ ఆర్డర్ ఏంటి, న్యూ వరల్డ్ ఆర్డర్ ఏంటి, ఏం తీసుకొచ్చాడు, ఏం తీసుకురావాలనుకున్నాడు, ఎంత చేటు విమర్శలు ఎదుర్కొన్నాడు. అక్కడ మొహం మీద కొట్టినట్టు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ ఆయన మాట్లాడుతూ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మొహం మీద కొట్టినట్టు చెప్పాడు. బెల్జియం ప్రైమ్ మినిస్టర్, కెనడా ప్రైమ్ మినిస్టర్, మేము బానిసల నుంచి మహాబానిసల దాకా వెళ్ళే పరిస్థితిని క్రియేట్ చేసావు నువ్వని చెప్పి వేలెత్తి చూపించారు ట్రంప్ వైపు. సో ట్రంప్ ఇవాళ తాను రివ్యూ చేసుకోవాలి. ఏడాది అయింది, ట్రంప్ని ఇంకో 3 ఏళ్ళు భరించడానికి ప్రపంచం సిద్ధంగా లేదు అనే సంకేతం దావోస్ వేదిక నుంచి, ఒక డిఫరెంట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక నుంచి వచ్చిందంటే ఇంతకన్నా తలవంపులు ఏ ప్రెసిడెంట్కి ఉండకపోవచ్చు. స్టాల్వర్డ్స్, టవరింగ్ పర్సనాలిటీస్ అమెరికాకి ప్రెసిడెంట్స్గా వాళ్ళు బాధ్యతలు నిర్వర్తించారు. అభిప్రాయ భేదాలు వేరే దేశాలతో ఉండొచ్చు కాక, బట్ వాళ్ళు కొన్న హుందాతనాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు, దేశ ప్రతిష్టను కూడా కాపాడుకుంటూ వచ్చారు. ఇవాళ దేశ ప్రతిష్టని బజారుకీడ్చి ప్రపంచం మొత్తం వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రంప్కి రేపొద్దున నవంబర్ గట్టి లెసన్ ఇవ్వబోతోంది. సురేష్ కొచ్చారెడ్డి గారు చెప్తున్నది అదే. ఏ ప్లాట్ఫామ్ మీద ఏది మాట్లాడాలో తెలియకుండా సందర్భ శుద్ధి అంటారు. వెళ్ళిన కాంటెక్స్ట్ ఏంటి, మాట్లాడింది ఏంటి. ఆయన వెళ్ళి మాట్లాడాల్సింది బిజినెస్, అక్కడ అమెరికన్ పాలిటిక్స్ గురించి మాట్లాడాడు. ఎప్పుడూ మాట్లాడే బిజినెస్ వదిలేసి అక్కడ మాత్రం పాలిటిక్స్ మాట్లాడాడు. సో ట్రంప్ మనస్తత్వం చెదిరిపోయింది ప్రస్తుతం. ఆయన అలా వదిలేయకూడదు, ఎవరికైనా చూపించాలనేది సురేష్ కొచ్చారెడ్డి గారి విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.